ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము చాలా చాలా చివరి దినాల్లోకి వచ్చేసాం, అంత్య దినాల్లోకి వచ్చేసాం. మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే భయంకరమైన గందరగోళం ఉంది. అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో అంటే ఇంగ్లీష్ వాళ్ళు ముందుగా ఏదో ఒక ప్రవచనానికి ఏదో ఒక అర్థం చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అప్పుడు తెలుగులో ఉన్న చాలామంది వ్యక్తులు అదే సబ్జెక్ట్ని తెలుగులోకి మార్చి మనకి ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో ఏం పెట్టేస్తున్నారు అని అంటే సంఘం ఎత్తబడటానికి సిద్ధమైపోయింది అని అంటున్నారు. వాస్తవంగా మనం చివరి దినాల్లో ఉన్నాం, మనం భయంకరమైన దినాల్లోకి వచ్చేసాం. కానీ వాక్యము మనకు అర్థం కావాలి. వాక్యం అర్థం కాకపోతే మనం భయపడిపోతాం. దేవుని బిడ్డలు, దేవుని ప్రజల్లో భయం ఉండటం చాలా మంచిది. కానీ ఆ భయము కంగారుగా మనల్ని మార్చేసి ఏవేవో చేసేటట్లు చేయకూడదు. ఈ దినాల్లో ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలో చాలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితము, అంటే 2 రోజుల క్రితము ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. ఆ పాస్టర్ గారు అన్నారు, తమ్ముడు, ఇజ్రాయేలు దేశంలో క్రీస్తు విరోధి వచ్చేసాడంట, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, క్రీస్తు విరోధి ఇజ్రాయేల్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాడంట అని ఆ అన్న చెప్తున్నారు. అప్పుడు ఆ అన్నతో అన్నాను, అన్న ఎవరు చెప్పారన్న ఇట్లా అంటే, ఏం లేదు యూట్యూబ్లో ఇట్లాగే చెప్తున్నారు అని అన్నారు. యూట్యూబ్లో అందరూ అట్లాగే చెప్తున్నారు. ఇంకా అయిపోయింది, క్రీస్తు విరోధి వచ్చేసాడు, ప్రపంచం అంతమైపోతుంది, ఇంకేం లేదు, ఇంకా మనం చేసేది ఏం లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేలు దొరికినాయి. ఇది మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఈ నెల అంటే ఏప్రిల్ నెల 22వ తారీఖున ఇశ్రాయేలు దేశంలో పస్కా పండుగ జరగబోతుంది. ఇశ్రాయేలీలు బహుశా ఆ రోజు ఎర్రని పేయల్ని బలి ఇవ్వటానికి అవకాశం ఉంది. ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేయలు బలి ఇవ్వటం, ఈ ఏప్రిల్ నెల 8వ తారీఖున అమెరికాలో సోలార్ ఎక్లిప్స్ వచ్చింది, సూర్యగ్రహణం వచ్చింది. అది రావటం ఇశ్రాయేలు దేశం మీద ఇరాన్ దేశము ఒక అల్టిమేటం చేసింది. ఏమనంటే 48 గంటల్లో మేము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేస్తున్నాము, ఇశ్రాయేలు దేశాన్ని భూమి మీద లేకుండా చేస్తాము అని ఇరాన్ దేశం అంటుంది. మీకు అర్థమవుతుందా? ఒకవైపు యెరూషలేంలో ఎర్రని పేయలు, ఇంకోవైపు ఆకాశంలో సూర్యగ్రహణం, ఇంకోవైపు ఇరాన్ దేశము ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయటం, ఇంకోవైపు ఇశ్రాయేలు దేశంలో యుద్ధం ఆపకపోవటం. ప్రపంచ దేశాలన్నీ 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నార్త్ కొరియా అధ్యక్షుడు, జపాన్ దేశము, తైవాన్ దేశము, చైనా దేశము, రష్యా దేశము, అనేక దేశాలు వాళ్ళ ఆయుధాలని రెడీ చేస్తున్నారు. కొన్ని క్షిపణి పరీక్షలు చేస్తున్నారు, మిసైల్స్ని వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. ఏ క్షణంలో అయినా 3వ ప్రపంచ యుద్ధం రావటానికి అవకాశం ఉంది. పరిస్థితులన్నిటినీ మనం గమనిస్తూ ఉంటుంటే ఇప్పుడు మన కళ్ళ ముందు మనకి ఏం కనబడుతుందంటే సంఘం ఇప్పుడే ఎత్తబడిపోయిద్దేమో అన్నట్టు అనిపిస్తుంది. దేవుని బిడ్డ, ఈ కంగారులో మనం కంగారు పడిపోయి ఏవేవో మనం చేసేస్తూ ఉంటున్నాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే వెంటనే ఆస్తులు అమ్మేస్తున్నారు. ఇంకేముంది, ఇక రాకడొచ్చేస్తుంది, ఇంకేముంది, ఇక సంఘం ఎత్తబడిపోతుంది, ఇంకా మనం చేసేది ఏముంది అని చెప్పి చాలామంది తప్పు నిర్ణయాలు చేసేస్తున్నారు. ఇంకా స్కూల్స్కి వెళ్ళటం ఎందుకు,
కాలేజెస్కి వెళ్ళటం ఎందుకు, ఉద్యోగాలు చేయటం ఎందుకు, ఆస్తి సంపాదించడం ఎందుకు, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేద్దాము, తిందాము, తాగుదాము, మనము ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాము అని చెప్పేసేసి ఇలాంటి నిర్ణయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి. సంఘము ఈరోజు రేపో ఎత్తబడిపోతుంది అని ఒకలాంటి ఫీలింగ్ క్రైస్తవుల్లో వచ్చేసింది. ఆ ఫీలింగ్ రావటం మంచిదే. కొంతమంది క్రైస్తవుల్లో అసలు ఆ ఫీలింగే లేదు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగితే మాకేంటి అన్నట్టున్నారు. ఎర్రని పేయిలు ఇశ్రాయేల్ దేశంలో దొరికితే ఏంటి, లేదా సూర్యగ్రహణం వస్తే మాకేంటి, లేదా ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరిగితే మాకేంటి, లేదా ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం వస్తే మాకేంటి, భూకంపాలు వస్తే మాకేంటి అని ఏమి పట్టనట్టు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ముఖ్యంగా ఈ వాక్యము క్రైస్తవులకే, మీరే తెలుసుకోవాలి. దినాలు, ఈ కాలాలు, ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియాలి. మనకు తెలియలేదని అనుకోండి, కొన్నిసార్లు మనం మోసపోతాం. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనకు తెలియాలి. సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నామో లేదో కూడా మనకు తెలియాలి. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేయిలు దొరికినాయి కాబట్టి సంఘం ఎత్తబడదు. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి సంఘం ఎత్తబడదు. ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది కాబట్టి సంఘం ఎత్తబడదు. సంఘం ఎత్తబడాలి అని అంటే కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ఆ ప్రవచనాలు నెరవేరేంత వరకు మనకు టైం ఉంది. ఆ టైం వరకు మనం ఒక పని చేయాలి. అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మొట్టమొదట మనకు కనబడుతుంది ఏంటంటే ఎర్రని పేయిలు దొరికేసినవి, సంఘం ఎత్తబడుతుంది అని చెబుతున్నారు. ఎర్రని పేయిలు ఇప్పుడు కాదు, ఎప్పుడో దొరికినాయి. వాటిని బలి ఇవ్వబోతున్నారు. వాటిని బలిస్తే ఏం జరుగుతుంది? వాటిని బలిస్తే పౌడర్ మిగులుతుంది, బూడిద మిగిలిద్ది. ఎర్రని పేయిలని ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? ఎర్రని పేయిలని గురించి వాళ్ళకి ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఉండిద్ది. అది ఏంటి? వాళ్ళు శుద్ధ జలం తయారు చేసుకోవాలి. శుద్ధ జలము అని అంటే ఏంటంటే వాళ్ళు యాజకుడిని అభిషేకించడానికి, ప్రతిష్ఠించడానికి, ఇశ్రాయేలీల్ని శుద్ధి చేయటానికి, అలాగే వాళ్ళు దేవుని మందిరం కట్టబోతున్నారు, ఆ ప్లేస్ని శుద్ధి చేయటానికి, వాళ్ళు మందిరంలో వాడే ఉపకరణాలు, వెసల్స్ని శుద్ధి చేసుకోవటానికి వాళ్ళు శుద్ధ జలాన్ని తయారు చేసుకుంటారు. అంతే, అంతకంటే ఏం లేదు. అది దానికి రాకడికి సూచన ఏం లేదు. అంటే సంఘం ఎత్తబడటానికి దానికి సంబంధం లేదు. అసలు సంఘం ఎత్తబడటానికి యేసు ప్రభు మనకి కొన్ని సూచనలు ఇచ్చారు. అవి జరిగినప్పుడు మనము తప్పనిసరిగా అలర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎర్రని పెయ్యిని తీసుకుని ఇశ్రాయేలీలు బలిచ్చి ఆ ఎర్రని పెయ్యిని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఒక కొండలో పెట్టుకుంటారు. వాళ్ళకు కావలసినప్పుడు ఆ కొండలో ఉన్న బూడిదని తీసుకుని వేరే కొండలో నీళ్లు పోసి ఆ కొండలో ఈ బూడిద కలిపి హిసోపు తీసుకుని అందులో ముంచి దాంతో ప్రజల మీద ఇలా స్ప్రింకిల్ చేస్తారు, లేదా యాజకుని మీద ఇలా స్ప్రింకిల్ చేస్తారు, లేదా ఆ హిసోపుని ముంచి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైతే వాళ్ళు దేవుని ఆలయం కట్టాలనుకుంటున్నారో అక్కడ ఇలా స్ప్రింకిల్ చేస్తారు. అది చేసినంత మాత్రాన సంఘం ఎత్తబడదు. మనం కంగారు పడకూడదు. రెండోది, ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరుగుతుంది. ఇది ప్రవచనానికి దగ్గరగా ఉంది. అలాగని సంఘం అప్పుడే ఎత్తబడదు. సంఘం ఎత్తబడటానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జరగాలి. యేసు ప్రభు వారు ఎన్ని చెప్పారు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ మాట క్లియర్గా చెప్పారు. యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, కానీ అంతం వెంటనే రాదు అని చెప్పారు. చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం.
మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుంది? నేను వచ్చే నెలలో ఎలాగైనా ఇజ్రాయెల్ దేశం వెళ్దామని అనుకున్నా. మే నెలలో ఎలాగైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి. ఎందుకు అలా అంత గట్టి కోరిక ఎందుకు అనిపించింది అని అంటే, ఒక అద్భుతమైన సేవకుడు 2011లో ఇశ్రాయేల్ దేశంలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయనకి యేసు ప్రభు ముఖాముఖిగా కనబడతారు, ప్రత్యక్షమవుతారు. ఇశ్రాయేలు దేశంలో ఆయన కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆ కాన్ఫరెన్స్కి చాలామంది వచ్చారు. ఆ కాన్ఫరెన్స్లో ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం పూట ఆయన కాన్ఫరెన్స్లో ప్రేయర్లో ఉన్నప్పుడు అక్కడ ఒక దేవదూత ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ఆ దైవజనుడితో చెప్పారు, ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నారు, మేడపైకి వెళ్ళు, ఆ మేడపైన ప్రభు ఉన్నారు అని ఆ దేవదూత చెప్పారు. అప్పుడు ఆ దైవజనుడు పరుగున ఆయన ఉన్న హోటల్ పైకి వెళ్ళారు. అక్కడ యేసు ప్రభు నిలబడ్డారు. నిలబడి ఈయన్ని పిలిచి యెరూషలేం పట్టణాన్ని చూపించి ఆ దైవజనుడితో అన్నారంట, లుక్ ఎట్ మై సిటీ, నా పట్టణాన్ని ఒకసారి చూడు. యుద్ధము అనే నొప్పి వేదన గుండా నా పట్టణం వెళ్ళబోతుంది అని యేసు ప్రభు చెప్పారు. ఆ దైవజనుడు ఆ సాక్ష్యం చెప్పారు. చెబుతూ ఉండినప్పుడు ఆ మాట నాకు బాగా గుచ్చుకుపోయింది. యేసు ప్రభు యెరూషలేం పట్టణాన్ని చూపించి లుక్ ఎట్ మై సిటీ అంటే నా పట్టణాన్ని చూడు అని అన్నప్పుడు నాకు అనిపించింది, యెరూషలేం పట్టణం అంటే ఏంటి? అది యేసు ప్రభు యొక్క పట్టణం. ఇన్ని రోజులు నేను ఆ పట్టణాన్ని చూడకుండా ఎలా ఉన్నాను అని నాకు అనిపించింది ఆ సాక్ష్యం వినినప్పుడు. యెరూషలేం పట్టణంలో నా పాదాలు పెట్టలేదే, యెరూషలేం పట్టణానికి నేను వెళ్ళలేదే అనే దిగులు వచ్చేసింది నాకు. ఎందుకంటే అది యేసు ప్రభు యొక్క పట్టణం. దట్ ఈస్ ద సిటీ ఆఫ్ జీసస్. అది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పట్టణం. ఎలాగైనా అప్పు చేసైనా ఏదైనా అమ్మేసైనా ఇజ్రాయెల్లో యెరూషలేం పట్టణంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఎవరెవరినో కనుక్కుంటా ఉన్నా, ఏమండి ఇట్లా ఇజ్రాయెల్ టూర్ స్టార్ట్ అయిందా అని అడిగితే వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, అందరు వెళ్తున్నారు అని అన్నారు. వెళ్తున్నారు అని అంటే నేను డిసైడ్ అయిపోయా. నిన్నో మొన్నో గట్టి తీర్మానం తీసేసుకున్నా, ఎలాగైనా వెళ్ళాలి అని. రాత్రికాల సమయంలో నిన్నటి దినాన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు యెరూషలేం వెళ్ళాలనుకుంటున్నారు కదా, డబ్బులు కట్టారా అని అన్నారు. ఇంకా కట్టలేదు, కట్టబోతున్నాను అని అన్నా. కట్టొద్దు బ్రదర్, ఎందుకంటే ఇశ్రాయేలు దేశం మీద ఇరాన్ దేశము యుద్ధం ప్రకటించింది. ఏ ఇండియన్ కూడా, ఏ భారతీయుడు కూడా ఇశ్రాయేలు దేశం కానీ ఇరాన్ దేశం కానీ వెళ్ళొద్దు అని భారతదేశము ప్రకటించింది అని చెప్పారు. ఉదయం లేచి న్యూస్ చూస్తే వార్తల్లో అదే వచ్చింది. అమెరికా ప్రభుత్వము అమెరికా వాళ్ళకి చెప్పింది, ఎవరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొద్దు, ఎవరు ఇరాన్ దేశం వెళ్ళొద్దు, మిడిల్ ఈస్ట్లో ఎవరు ప్రయాణం చేయొద్దు. యూకే చెప్పింది, ఆస్ట్రేలియా చెప్పింది. అన్ని దేశాలు వాళ్ళ సిటిజన్స్కి హెచ్చరిక చేశారు. అన్ని దేశాలు వాళ్ళ పౌరులకి చెప్తున్నారు, ఇశ్రాయేల్ దేశం వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని అంటే ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధమైంది. ఇరాన్ దేశం వాళ్ళు యెరూషలేము పట్టణం మీద ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం ప్రకటించారు.
వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే 48 గంటలు 48 అవర్స్లో మేము ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తాము, మేము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేస్తాము, యుద్ధం ప్రకటిస్తాము. 48 అవర్స్. మనం ఇప్పుడు ఆ పీరియడ్లోనే ఉన్నాం, ఆ కాలంలోనే ఉన్నాం. ఇంకా 48 గంటలు పూర్తి అవ్వాల వాళ్ళు చెప్పి. ఏ క్షణంలో అయినా యుద్ధం జరగవచ్చు అని చెప్పారు. ఇశ్రాయేలు దేశం వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ ఎంబసీ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ ఎంబసీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎంబసీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇశ్రాయేలు దేశము ఎంబసీస్ని క్లోజ్ చేసేసింది. ఇశ్రాయేలు దేశం కూడా ఎవరిని వాళ్ళ దేశంలోకి ఇప్పుడు తీసుకోవటానికి రానివ్వటానికి, టూరిస్టుల్ని రానివ్వటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే సిట్యువేషన్ వార్ జరగబోతుంది, యుద్ధం జరగబోతుంది. ఇరాన్ దేశము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వెళ్ళబోతుంది. యుద్ధానికి వెళ్ళబోతుంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే యేసు ప్రభు ఆల్రెడీ చెప్పారు, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోతారు, కానీ అంతము వెంటనే రాదు. అంటే అంతం రాదు. ఇప్పుడు అప్పుడే అంతం కాదు. ఇప్పుడే సంఘం ఎత్తబడిద్దా? ఇప్పుడే సంఘం ఎత్తబడదు. యుద్ధం జరగవచ్చు, యుద్ధ సమాచారం గురించి మనం వినొచ్చు. ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశము గాజా మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ వచనం మళ్ళీ చదువుతారని చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. యుద్ధాల గురించి వింటాం, యుద్ధ సమాచారాల గురించి వింటాం. తర్వాత మీరు కలవరపడకుండా చూసుకొనిడి. యేసుప్రభు చెప్పిన మాటలు ఇవి. యుద్ధాల గురించి వింటాం, యుద్ధ సమాచారాల గురించి వింటాము. మనము కలవరపడకుండా చూసుకోవాలి, కలవరం వద్దు. తర్వాత ఏంటి? ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంటే ప్రతి దానికి మనము సంఘం ఎత్తబడిపోతుంది అని అనుకోకూడదు. సంఘం ఎత్తబడటానికి ముందు ఇవన్నీ జరగాలి. కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఏం జరగాలో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడింది. ఈ యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వింటాం, కానీ అంతం రాదు. అంతం ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడాలి. అటు తర్వాత అంతం వచ్చింది. అంటే సువార్త అనేది భూదిగంతాల వరకు వెళ్ళాలి. సువార్త అనేది ప్రపంచమంతా వెళ్ళాలి. సువార్తని మనము ప్రపంచమంతా తీసుకుని వెళ్ళాలి. కానీ సువార్త ఎల్లని దేశాలు చాలా ఉన్నాయి, సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి, సువార్తని తీసుకెళ్ళని ప్రాంతాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మనం ఎక్కడో ప్రపంచాలని చూస్తున్నాం. ఈవెన్ భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో యేసు ప్రభు గురించి ఇంకా ప్రకటింపబడలా. మీ చేతిలో ఫోన్ ఉంది, మీరు అస్తమానం ఇలా తిప్పుతారు, రీల్స్ చూసుకుంటుంటారు. మీకు ఎవరో ఒకళ్ళు వాక్యం చెప్తాం, ఆ రీల్స్లో వస్తూ ఉంటుంది. కానీ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇంకా టవర్ లేని ప్లేస్లు, ఈ యొక్క సిగ్నల్స్, ఫోన్ యొక్క సిగ్నల్స్ని కవర్ చేసే ఆ టెలి టవర్స్ కానీ పవర్ కానీ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇంకా భారతదేశంలోనే ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలి అని అంటే, ఇదివరకు నేను చెప్పాను, నార్త్ కొరియా దేశం మొత్తంలో ఎక్కడ సువార్త లేదు. ఆ దేశంలో బైబిల్ని బ్యాన్ చేశారు. హిందూ మతం బ్యాన్ అయ్యి ఉంది, ఇస్లాం మతం బ్యాన్ అయ్యి ఉంది నార్త్ కొరియాలో. ఏ మతం లేదు అక్కడ.
అలాంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇంకా సువార్త ప్రకటింపబడని ప్లేసెస్ ఉన్నాయి. యేసు ప్రభు సంఘాన్ని ఇప్పుడప్పుడే తీసుకెళ్ళరు. యేసు ప్రభు దేని కొరకు వెయిట్ చేస్తున్నారంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటింపబడాలి. ఒకవైపు సూచనలు జరుగుతూ ఉండినప్పుడు, ఒకవైపు బైబిల్లో రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏంటంటే కలవరపడటమో భయపడటమో కాదు, సువార్తని ప్రపంచమంతటికి తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను నేను. ఇక్కడ తెలంగాణలోనే ఒక ప్లేస్లో ఒక సంఘానికి చెందిన వాళ్ళు ఏదో గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊరోళ్ళు వాళ్ళని పట్టుకుని హనుమాన్ టెంపుల్లోకి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కుంకుమ ఇచ్చి బొట్టు పెట్టుకోమన్నారు. అందరు బొట్లు పెట్టుకున్నారు. వాళ్ళందరినీ జై హనుమాన్ అనమన్నారు, అన్నారు. జై శ్రీరామ్ అనమన్నారు, అన్నారు. ఎవరు వీళ్ళు క్రైస్తవులే, ఒక సంఘానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళారు. ఏ ఉద్దేశంతో వెళ్ళారు? సువార్త ప్రకటిద్దామని వెళ్ళారు. తీరా చూస్తే ఏమైంది? వాళ్ళు వీళ్ళని పట్టుకుని వీళ్ళని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టి వాళ్ళ పూజ చేయించారు. వీళ్ళు ఏం చేశారు? ఆ పూజ చేసి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చి, ఇప్పుడు సాయంత్రం అయింది, ఇంటికి వచ్చి వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఆ పూజ అయిపోయింది, బొట్లు పెట్టుకున్నారు, వీళ్ళకే కుంకుమ ఇచ్చారు. వీడియో నేను ప్లే చేయొచ్చు కానీ ఎందుకులే అని వదిలేశాను. ఆ కుంకుమ వీళ్ళకిస్తే వీళ్ళే వాళ్ళకి కుంకుమ పెట్టుకున్నారు. వీళ్ళే గుళ్ళో కూర్చుని వాళ్ళు బెదిరించారు కాబట్టి వాళ్ళు చెప్పిందంతా వీళ్ళు అన్నారు, వాళ్ళు చెప్పిందంతా వీళ్ళు చేశారు, బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళని మీరు అడిగారు అనుకోండి, ఆ సువార్థికుల్ని, ఏం బాబు ఏమైంది అని అంటే, ఏముంది వాళ్ళు చేయమన్నది మేము చేసాం, కానీ మా హృదయంలో మేము యేసు ప్రభుకే ప్రార్థన చేసాం అని అంటారు. మీకు అర్థమైందా? మా హృదయం మాత్రము దేవుడి కోసం ఉంది. ఇక వాళ్ళు భయపెట్టారు, బెదిరించారు, కొడతామన్నారు కాబట్టి ఇక వాళ్ళ ముందు చేయాల్సి వచ్చింది కాబట్టి చేసేయమంటారు. నేనేమంటానో తెలుసా? నువ్వు అంతగా లోబడేటట్లయితే, ఆ కుంకుమ పెట్టుకుని ఆ పూజలు చేసేటట్లయితే ఇంక నువ్వు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళకుండా ఉండాల్సింది. వై డిడ్ యూ గో దేర్? నువ్వు ఎందుకు వెళ్ళావు నాయనా? వెళ్ళినప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైద్దో తెలుసా? సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేయిలు బలి ఇవ్వటం ద్వారా సంఘం ఎత్తబడదు. ఇశ్రాయేలు దేశంలో యుద్ధం జరగటం ద్వారా సంఘం ఎత్తబడదు. ఇశ్రాయేలు దేశంలో ఇంకేదైనా జరగటం ద్వారా సంఘం ఎత్తబడదు. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు సంఘం ఎత్తబడిద్ది. క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు, వాడు ఒక ముద్ర పంపిస్తాడు, ముద్ర వేసుకోవాలి. ముద్ర వేసుకోకపోతే ఆడు చంపుతాడు, చంపితే చంపబడాలి. వాళ్ళని హతసాక్షులు అంటారు. లేదు, క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఏం చేస్తామయ్యా, ఇప్పుడు ఆ ముద్ర వేసుకోకపోతే ఆడు మనల్ని చంపేస్తాడు, మనకి కొనటం కానీ అమ్మటం కానీ ఉండదు. కానీ మన హృదయంలో మనం ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్నాము, శరీరం ఏముంది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అని చెప్పి క్రైస్తవులందరూ క్యూ కట్టి 666వ ముద్ర చేతి మీద నుదుటి మీద వేయించుకుంటారు. క్యూ కట్టి వేయించుకుంటారు క్రైస్తవులు. నేను చెప్తున్నా కదా, క్రీస్తు విరోధి ఏ క్రైస్తవుడిని బలవంతం చేయాల్సిన అవసరంలా. క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి వాడు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎవరికైతే
666వ ముద్ర ఉండదో, వాళ్ళు కొనటం కానీ అమ్మటం కానీ లేదు అంటాడు అంతే. మీరు వాటర్ కూడా కొనుక్కోసుకోవాలి, కరెంట్ లేకపోతే బతకలేరు, ఆహారం ఉండదు. మీరందరూ వాక్యాన్ని విని మొదటి రోజు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మేము క్రీస్తు విరోధికి లోబడం, వాడు ముద్ర వేయించుకోము అని. ఉదయం చాలా డెసిషన్ తీసుకుంటారు, మధ్యాహ్నం 3 అవగానే ఆకలి అవుతుంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి బాబు, ఏదో కొద్దిగా తినాలి, ఏం చేస్తామో హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు కదా అని పోయి ముద్ర వేయించుకుంటారు. మధ్యాహ్నం 3ంటికి క్యూలో లైన్లో నిలబడతారు. సాయంత్రం 6 అయ్యేసరికి క్రైస్తవులు 90% మంది అందరు క్యూ కట్టి ఉంటారు 666వ ముద్ర వేయించుకోవటానికి. నేను మీకు చెప్తున్న మాటలు మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు ఇప్పుడు స్ట్రాంగ్గా లేరు. ఈ చివరి దినాల్లో ఉన్న క్రైస్తవులు ఆత్మలో బలంగా లేరు, స్ట్రాంగ్గా లేరు. ఒక్క పూట తిండి కోసం ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు, భ్రష్టుడైపోయాడు, జస్ట్ ఒక్క పూట తిండి కోసం. క్రైస్తవులు ఈరోజు విశ్వాసంలో ఆత్మలో స్ట్రాంగ్గా లేరు. శ్రమ వస్తే నిలబడి ఆ శ్రమని తట్టుకొని దాన్ని జయించే పొజిషన్లో లేరు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలుసా? సంఘం ఎత్తబడబోయే ముందు పరీక్షింపబడిద్ది. సంఘము శ్రమల గుండా తప్పనిసరిగా వెళ్ళాలి. శ్రమల్లో విశ్వాసుల్ని జల్లెడు పట్టడం జరిగింది. వాళ్ళు క్రీస్తు కొరకు నిలబడతారా లేదా అనేది తెలియజేయబడింది. యు విల్ బి టెస్టెడ్ మ్యాన్. నువ్వు పరీక్షింపబడతావు, నీ విశ్వాసం పరీక్షింపబడిద్ది. నీ విశ్వాసం డెఫినెట్గా పరీక్షింపబడిద్ది. పరలోకంలోకి వెళ్ళబోయే ముందు దేవుడు నీ విశ్వాసాన్ని డెఫినెట్గా పరీక్షిస్తాడు. మీ విశ్వాసము పరీక్షింపబడిద్ది. నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది పరీక్షింపబడిద్ది. ఊరికి కలవర పడిపోవటం కాదు, నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇందాక చెప్పాను కదా, సువార్థికులు, నువ్వు ఎందుకు సువార్త ప్రకటించడానికి వెళ్ళావు? సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను గుళ్ళోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ దేవుళ్ళని జైగొట్టు, నువ్వు పూజ చెయ్యి, బొట్టు పెట్టుకో అంటే కూర్చుని ఆ దేవతల ముందు కూర్చుని వాళ్ళు చెప్పిందల్లా చేసినోడివి. నువ్వు విశ్వాసంలో ఏం స్ట్రాంగ్గా ఉన్నావు? ఇంకా రేపు 666వ ముద్ర వచ్చిద్ది, క్యూ కట్టుకుని వేయించుకుంటావు నువ్వు. యేసయ్య కోసం ఎవరు నిలబడగలుగుతారు? సంఘం ఎత్తబడబోయే ముందు క్రీస్తు విరోధి రావాలి, యాంటీ క్రైస్ట్ అనేవాడు రావాలి. మీలో కొంతమంది నన్ను అడుగుతారు, బాబు ఒక్క వచనం చూపించు, సంఘం ఎత్తబడబోయే ముందు క్రీస్తు విరోధి వస్తాడు అని ఒక వచనం చూపించు అంటారు. సంఘం ఎత్తబడటం అంటే ఏంటో తెలుసా? మనం ప్రభువుని కలుసుకోవటమే. సంఘం ఎత్తబడే రోజు ఏం జరిగిద్ది అని అంటే, ఆకాశంలో మనకు బోర మోగిద్ది. బోర మోగిన వెంటనే, ఆ శబ్దం మనం వినిన వెంటనే ఈ భూమి మీద నుంచి మనం ఎత్తబడతాం. మనం ఎత్తబడి మేఘాల మీదకి వెళ్తాం. మేఘాల మీద యేసు ప్రభు ఉంటారు. అక్కడ యేసు ప్రభువుని మనం అక్కడ కలుసుకుంటాం. ర్యాప్చర్ అన్నప్పుడు ర్యాప్చర్ పిక్చర్ పెట్టాలి. మేఘాల మీద యేసు ప్రభువుని కలుసుకుంటాం. యేసు ప్రభు అక్కడ మన కోసం దేవదూతలతో పాటు ఆ మేఘాల మీద ఉంటారు. అక్కడ మనం యేసు ప్రభుని మీట్ అవుతాం. అది ర్యాప్చర్, ఎత్తబడే దినం ఆ రోజు. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? ఇశ్రాయేలు దేశంలో ఎర్రని పేయిల్ని బలి ఇవ్వటం ద్వారా సంఘం ఎత్తబడదు. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలీలు వాళ్ళు దేవాలయాన్ని కట్టిన తర్వాత కూడా సంఘం ఎత్తబడదు.
ఒకవేళ ఎవరైనా మీకు యూట్యూబ్లో వీడియో పెట్టారనుకోండి, అదుగదుగో ఇశ్రాయేలు దేశంలో మందిరం కట్టేశారు, ఈ రాత్రి సంఘం ఎత్తబడిపోతుంది అని చెప్పారనుకోండి, కలవరపడొద్దు, సంఘం అప్పుడే ఎత్తబడదు. ఇశ్రాయేలు దేశం మీద అన్ని దేశాలు యుద్ధానికి వస్తున్నాయి అనుకోండి, భయపడొద్దు, సంఘం ఎత్తబడదు. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అనేది పౌలు మనకి క్లియర్గా చెప్పాడు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము అంటున్నాడు. ఇది పౌలు చెబుతున్నాడు. పౌలు ఏం చెబుతున్నాడు అని అంటే, అరే బాబు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సంఘం పోయింది, ఆ దినం వచ్చేసింది అని ఎవరైనా చెప్పితే మీరు త్వరపడి చెంచల మనస్కులు కావద్దు. ఎలా చెప్తారు? మొదట ఆత్మ వలన చెబుతారంట. ఆత్మ వలన అంటే ఏంటి? ఇదివరకు చాలామంది క్రైస్తవులు కృపావరాల మీద మనసు పెట్టేవాళ్ళు. చాలామంది ప్రార్థనలు చేసి కృపావరాలు పొందుకోవాలని వేడుకునేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవుల్లో ప్రార్థన తగ్గిపోయింది. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ తగ్గుతుంది, పెరగాలి. క్రైస్తవుల్లో ప్రార్థన పెరగాలి, ప్రార్థన పెరగాలి, ప్రార్థన పెరగాలి, ప్రార్థించే వాళ్ళు పెరగాలి. ప్రార్థన లేకపోతే ఏం చేయలేం, ఏముండదు ప్రార్థన లేకపోతే. అయితే కొంతమంది ప్రవచిస్తారంట లాస్ట్ డేస్లో. ప్రవచనం ఏం చెప్తారు అని అంటే, ఇదిగో దేవుడు నాకు ఇప్పుడే బయలుపరిచాడు, సంఘం ఎత్తబడిపోయింది అని ప్రవచిస్తారు. లేదా కొంతమంది చెప్తారు, ఈ రాత్రే సంఘం ఎత్తబడిపోయిద్ది అని చెబుతారు. పౌలు అంటున్నాడు, ఎవరైనా ఆత్మ వలన అలా చెప్తే అస్సలు చెంచల మనస్కులు అవ్వద్దు అని అంటున్నాడు. రెండవది, మాట వలననైనాను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనాను ఎవడైనాను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము అంటున్నాడు. భయపడొద్దు, బెదిరిపోవద్దు. సంఘం ఎత్తబడిపోయింది అని యూట్యూబ్లో ఎవరైనా వీడియో పెట్టారనుకోండి, భయపడొద్దు. ప్రతి క్రైస్తవుడు ఈ విషయం తెలుసుకోవాలి. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో మీకు తెలియాలి. ఆ ఎత్తబడే దినం దగ్గరకు వచ్చినప్పుడు మీరు సువార్త ఎక్కువగా ప్రకటించాలి. సువార్తను ప్రకటించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఆ తర్వాత వచనం చదువుతాను చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు బయలుపరచబడాలి. ఇప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడ్డా? లేదు. క్రీస్తు విరోధి అనేవాడు ఇంకా బయలుపరచబడలా. ఒక ఆయన ఎవరో యూట్యూబ్లో ఒక ఆయన పెట్టేశాడు. ఏం పెట్టేశాడు అని అంటే, ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చేసాడు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు అని పెట్టేశాడు. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, బ్రదర్ మీకు తెలీదా, క్రీస్తు విరోధి ఆల్రెడీ వచ్చేసాడు, యెరూషలేంలో ఉన్నాడు అని చాలామంది చెబుతున్నారు. క్రీస్తు విరోధి వచ్చాడు అని, యెరూషలేం పట్టణంలో ఉన్నాడు అని మనకు ఎలా తెలిసిద్ది? క్రీస్తు విరోధి వస్తే తప్పనిసరిగా సంఘం ఎత్తబడిద్ది.
అసలు బైబిల్లో ఫస్ట్ టైం క్రీస్తు విరోధి ఎక్కడ కనపడ్డాడో తెలుసా? దానియేలు ఇరాక్ దేశంలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పుడు ఆ దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన ఒక కలగన్నాడు. ఆ కలలో ఏం చూపించారు అని అంటే, దేవుడు ఒక సముద్రం కనపడింది. ఆ సముద్రంలో విచిత్రమైన జంతువులు సముద్రంలో నుండి పైకి వస్తూ ఉంటాయి. విచిత్రమైన జంతువులు, భయంకరమైన జంతువులు పైకి వస్తాయి. మొదట ఒక జంతువు బయటకు వచ్చింది. అది సింహంలాగా ఉండిద్ది. మొదట ఒక జంతువు బయటకు వచ్చింది. అది సింహంలాగా ఉండిద్ది. దానికి రెక్కలు ఉంటాయి. దానికి మానవ హృదయం ఉంటుంది, మానవ మనస్సు ఉంటుంది. గాబ్రియేలు దూత దానియేలుకి చెప్తాడు, దానియేలు ఆ సింహము, ఆ 2 రెక్కలు, ఆ మానవ మనస్సు అది నెబుకద్నెజర్ అని చెప్పాడు. దానియేలు ఆ కలలో ఇంకొక జంతువు సముద్రంలో నుంచి రావటం చూశాడు. ఆ జంతువు ఎలుగుబంటును పోలి ఉంది. దాని నోట్లో 3 పక్కటెముకలు ఉన్నాయి. గాబ్రియేలు దూత చెప్పాడు, దానియేలు అది మాదియా పారసీక దేశం. అది వచ్చింది, పరిపాలన చేసింది, అయిపోయింది. తర్వాత దానియేలు చూస్తూ ఉండినప్పుడు మళ్ళీ సముద్రంలో నుంచి చిరుతపులి బయటకు వచ్చింది. దానికి 4 తలలు ఉంటాయి, దానికి రెక్కలు ఉంటాయి. దానిని దానియేలు చూస్తున్నప్పుడు గాబ్రియేలు దూత చెప్తాడు, గాబ్రియేలు దూత దానియేలుతో చెప్తాడు, దానియేలు అది గ్రీసు దేశం అని చెప్తాడు. అది కూడా ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. తర్వాత దానియేలు చూస్తూ ఉండినప్పుడు ఆ సముద్రంలో నుంచి భయంకరమైన క్రూర మృగం ఒకటి బయటకు వచ్చింది. భయంకరమైన క్రూర మృగం. దానికి 10 కొమ్ములు ఉంటాయి. ఆ 10 కొమ్ములు కలిగిన ఆ భయంకరమైన క్రూర మృగాన్ని చూస్తున్నప్పుడు దానియేలుకి భయం వేసింది. ఆ క్రూర మృగము రోమా సామ్రాజ్యం. అది యేసు ప్రభు కాలంలో ప్రపంచం మొత్తాన్ని పరిపాలించింది. అది ఇనుము వంటి ప్రభుత్వం. అయిపోయిన తర్వాత దానియేలు గమనిస్తూ ఉంటుంటే ఆ క్రూర మృగం మీద 10 కొమ్ములు ఉంటాయి. దానియేలు ఆ 10 కొమ్ములను చూస్తూ ఉంటాడు. 10 కొమ్ములు పెట్టి దానియేలు ఆ 10 కొమ్ములను గమనిస్తూ ఉంటాడు. అది భయంకరమైన క్రూర మృగం. ఆ 10 కొమ్ములు కలిగిన ఆ జంతువును చూస్తూ ఉండినప్పుడు దానియేలు ఏం గమనిస్తాడంటే, ఆ 10 కొమ్ముల మధ్యలో ఒక చిన్న కొమ్మిలా మొలుస్తూ ఉండిద్ది. ఆ కొమ్ము రాగానే 3 కొమ్ములు పడిపోతాయి. పడిపోయి ఆ చిన్న కొమ్ము పెద్దదవుతుంది. దానియేలు ఆ కొమ్మును చూస్తూ ఉంటుంటే దానికి కళ్ళు ఓపెన్ అవుతాయి, దానికి ఒక నోరు ఓపెన్ అయ్యిద్ది. దానియేలు దాన్ని చూసి భయపడిపోతాడు. ఆ కొమ్ము మాట్లాడుతుంది. ఆ కొమ్ము మాట్లాడుతూ ఉంటుంటే అది విన్న దానియేలు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ కొమ్ము దేవదూషణ మాటలు మాట్లాడతాడు, అహంకారంగా మాట్లాడతాడు, గర్వంగా మాట్లాడతాడు. దానియేలు ఆ కళ చూస్తున్నప్పుడు దేనికి అంత భయపడలా. సింహాన్ని చూశాడు, భయపడలా. ఎలుకబంటును చూశాడు, భయపడలా. చిరుతపులను చూశాడు, భయపడలా. కానీ ఆ క్రూర మృగం వచ్చింది, భయపడ్డాడు. ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి, అది చూసి భయపడ్డాడు. కానీ అన్నిటికంటే ఎక్కువ భయాన్ని కలిగించింది ఏంటంటే, ఆ 10 కొమ్ముల్లో ఒక 3 కొమ్ములు పడిపోయినాయి. ఆ 3 కొమ్ములు పడిపోయిన స్థానంలో ఒక కొమ్ము వచ్చింది. దానికి కళ్ళు వచ్చినాయి, దానికి నోరు వచ్చింది. అది కళ్ళు తెరిచి చూస్తుంది, అది నోటితో మాట్లాడుతుంది. ఆ కొమ్మను చూసినప్పుడు దానియేలు గడగడమని వణికిపోయాడు. వాడే యాంటీ క్రైస్ట్, వాడు క్రీస్తు విరోధి. ఇప్పుడు వాడు రావాలి, సంఘం ఎత్తబడాలి అని అంటే దానియేలుకు వచ్చిన ఆ కళ నెరవేరాలి.
మొదట ఏం కనపడింది? సింహం కనపడింది. సింహం ఎవరు అనంటే నెబుకద్నెజర్, బబులోన్ రాజ్యం అయిపోయింది. తర్వాత ఎలుగుబంటి వచ్చింది, అది మాదియా పారసీక రాజ్యం, దాని పరిపాలన అయిపోయింది. తర్వాత చిరుతపులి వచ్చింది, అది అలెగ్జాండర్, అతని ప్రభుత్వం అయిపోయింది. తర్వాత రోమ్ వచ్చింది, క్రూర మృగం, అది అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది ఏంటో తెలుసా? 10 కొమ్ములు రావాలి. 10 కొమ్ములు అంటే ప్రపంచం మొత్తానికి 10 దేశాలు ఒకటయ్యి మేము పరిపాలన చేస్తాము అంటారు. 10 దేశాలు కలిసి ఒకటయ్యి మేము పరిపాలన చేస్తాం, మేము ప్రపంచానికి శాంతినిస్తాం, మేము ప్రపంచానికి పీస్ ఇస్తాం, మేము ప్రపంచానికి మేలు చేస్తామని 10 రాజ్యాలు కలుస్తాయి. ఆ 10 రాజ్యాలు వచ్చినప్పుడు ఆ 10 రాజ్యాల్లో ఒక వ్యక్తి క్రీస్తు విరోధి. ఇప్పుడు క్రీస్తు విరోధి రావాలి అని అంటే 10 రాజ్యాలు రావాలి, 10 రాజ్యాలు కలిసి ఒకటవ్వాలి. ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, చైనా తైవాన్ మీద యుద్ధం చేయటానికి సిద్ధమవుతుంది, నార్త్ కొరియా దేశము సౌత్ కొరియా మీద యుద్ధం చేయటానికి రెడీ అవుతుంది, ఇస్రాయేల్ దేశం మీద ఇరాన్ దేశము 48 గంటల్లో యుద్ధం ప్రకటిస్తుంది, హమాస్ గాజా వాళ్ళు ఇస్రాయేల్ మీద యుద్ధం చేయటానికి రెడీ అవుతున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే భూమి మీద సగానికి సగం దేశాలు యుద్ధానికి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు యుద్ధం, ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ యుద్ధాలు ప్రారంభమైనవి, యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళు ఏం చెబుతున్నారు అని అంటే, 3వ ప్రపంచ యుద్ధం వస్తున్నట్లుగా దేవుడు మాకు చూపించాడు అని చెబుతున్నారు. ఆ యుద్ధాలను ఎవరు ఆపుతారు? అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆయన ముసలాయన అయిపోయాడు. ఈ సంవత్సరం అమెరికా అధ్యక్షుడు ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో తిరిగి ట్రంప్ మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. ట్రంప్ బైడెన్ని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇతని పాలన సరిగ్గా లేదు కాబట్టి ఇన్ని యుద్ధాలు వస్తున్నాయి అని అన్నాడు. ఈ బైడెన్, అమెరికా అధ్యక్షుడు ఈ బైడెన్, ఇతను నడవటమే రాదు, ముసలోడు అయిపోయాడు, మెట్లెక్కుతా కింద పడిపోతున్నాడు, స్టేజ్ మీద నుంచి ఇటు దిగాలైతే ఇటు దిగుతాడు, ఎక్కడంటే అక్కడ కింద పడిపోతున్నాడు, ఇతనికి పరిపాలన లేదు సరిగ్గా, ఇతను స్ట్రాంగ్గా లేడు, ఇతని పరిపాలనలోనే యుద్ధాలు జరుగుతున్నాయి అని ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు అని అంటే, నేను తిరిగి ప్రెసిడెంట్ని అయ్యాను అంటే, అమెరికా ప్రెసిడెంట్ని అయ్యాను అని అంటే ప్రపంచంలో ఉన్న యుద్ధాలన్నిటిని ఆపేస్తాను అని అంటున్నాడు. కానీ చివరి దినాల్లో లాస్ట్ డేస్లో యుద్ధాలు ఆపే పని ఎవరు తీసుకుంటారు అని అంటే, 10 దేశాలు కలిసి ఒకటవుతాయి. 10 దేశాలు అంటే 10 కొమ్ములు ఒకటవుతాయి. వాటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మేము ప్రపంచానికి శాంతినివ్వాలి, పీస్ తీసుకొని రావాలి. ఇస్రాయేల్కి దాని చుట్టుపక్కల ఉన్న దేశాలకి పీస్ రావాలి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మధ్య సమాధానం రావాలి. అలా రావాలి అని అంటే 10 దేశాలు కలిసి ఒకటవ్వాలి అని అనుకుంటే, ఈ 10 దేశాలు ఎక్కడి నుంచి లెగుస్తాయి? ఆ క్రూర మృగం నుంచే లెగుస్తాయి. క్రూర మృగము అని అంటే రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వము అప్పట్లో ప్రపంచంలో చాలా భాగాన్ని పరిపాలన చేసింది. రోమియులు చాలా బలంగా పరిపాలన చేశారు. వాళ్ళు అన్ని దేశాలని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అన్ని దేశాలని వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేశారు. రోమ్ అనేది ఎంత పవర్ఫుల్ అయిందంటే, రోమ్కి చక్రవర్తి ఉండేవాడు, జూలియస్ సీజర్ అనే చక్రవర్తి, అగస్టస్ అనే చక్రవర్తి, క్లౌదియా అనే చక్రవర్తి, నీరో అనే చక్రవర్తి, డొమిషియన్ అనే చక్రవర్తి, ఇలా చాలామంది చక్రవర్తులు ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్రవర్తులు వచ్చారు రోమా ప్రభుత్వానికి. చక్రవర్తి ఏమో రోమ్లో కూర్చునేవాడు, వాడిది పెద్ద సింహాసనం,
ఈ చక్రవర్తి కింద ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. ఆ రాజు 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఏ దేశపు రాజు అయినా రోమ్ నగరానికి వెళ్ళి ఆ చక్రవర్తి, రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆడికి సాగిలపడి నా దండం పెట్టాలి. ఎందుకంటే రోమ్ ప్రభుత్వం చాలా చాలా పవర్ఫుల్ ప్రభుత్వం అయ్యింది. రాజులందరూ కలిసి ప్రపంచ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేయాలి. రోమ్ చివరికి అదేమైపోయింది అంటే అది 2 భాగాలుగా విడిపోయింది. రోమా ప్రభుత్వం ఒకటేమో బైజాంటైన్ కింగ్డమ్ అంటారు, ఇంకోటేమో వెస్ట్రన్ రోమ్ అంటారు. 2 భాగాలు అయింది. అది 2 భాగాల్లో నుంచి ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఈస్ట్ నుంచి 5 దేశాలు, వెస్ట్ నుండి 5 దేశాలు కలిసి 10 రాజ్యాలుగా ఒక కూటమిగా ఫామ్ అవుతాయి. ఆ దేశాలను చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ఈజిప్ట్ వచ్చింది, 2 ఇరాన్ వచ్చింది, సిరియా వచ్చింది, రోమ్ వచ్చింది, గ్రీస్ వచ్చింది. ఆ దేశాల్లో టర్కీ వచ్చింది, ఇరాన్ వచ్చింది. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్లో మొత్తం మేము సమాధానం ఇస్తాము, మేము పీస్ ఇస్తాము అని చెప్తే, మేము పీస్ ఇస్తాము, సమాధానం ఇస్తాము. 10 దేశాలు కలిసి ఒకటైనప్పుడు ఆ 10 దేశాలు ఈ ప్రపంచం మొత్తానికి యుద్ధాలు ఆపటానికి, పెద్దరికంగా ఉండటానికి, ప్రపంచం మొత్తాన్ని అవి కంట్రోల్ చేయటానికి 10 దేశాలు ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్ని ఫామ్ చేశామని చెప్పి వాళ్ళు నిలబడతారు. కానీ ఒక విషయం జరిగింది. ఏమైంది అని అంటే ఈ 10 మంది రాజులు, ఈ 10 కొమ్ములు, ఈ 10 రాజ్యాలు నిలబడినప్పుడు వీళ్ళల్లో స్ట్రాంగ్ లీడర్ ఉండడు, అంటే గట్టిగా మాట్లాడే లీడర్ ఉండడు. ఆ టైంలో క్రీస్తు విరోధి వస్తాడు, వచ్చి ఈ 10 దేశాలలో దూరతాడు. దూరిపోయి వీడు రాగానే, క్రీస్తు విరోధి రాగానే ఆ 10 దేశాల్లో 3 దేశాలు ఏం చేస్తాయి అని అంటే వీడుంటే మేము ఉండము అంటే, మీరుండినా లేకపోయినా మాకు వీడే కావాలని మిగిలిన 7 దేశాలు అంటే అప్పుడు 3 దేశాలు తప్పుకుంటాయి. ఆ క్రీస్తు విరోధికి ప్లేస్ ఇవ్వటానికి 3 దేశాలు వెళ్ళిపోతే ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పడిపోతే ఆ ఒక కొమ్ము వచ్చింది. ఆ ఒక కొమ్ము క్రీస్తు విరోధి. అప్పుడు మనకి న్యూస్ ఏమొచ్చింది అని అంటే ఇదిగో 10 దేశాలు కలిసి ఒక రాజ్యం అయింది, ఒక కూటమి అయింది. దాన్ని చాలామంది ఏమంటారంటే దశరాజ్య కూటమి అని. అందులో 3 పడిపోయినాయి, 7 ఉన్నాయి. ఆ 7 ఒక కొత్త రాజు వచ్చాడు, 8వ వాడు, వాడే క్రీస్తు విరోధి. ఇదంతా జరుగుతున్నప్పుడు సంఘం ఇక్కడే ఉండిద్ది. మనం చూస్తాం ఇది జరగాలి, సంఘం ఇక్కడ ఉండిద్ది, భూమి మీద ఉండిద్ది సంఘం. ఇది జరగాలి, ఈ ప్రవచనం నెరవేర్పు జరగాలి. ఈడు జరిగి ఈ 8వ వాడు, ఈ యొక్క క్రీస్తు విరోధి అనేవాడు, వాడు ప్రపంచం మొత్తానికి ఒక స్పీచ్ ఇచ్చి వాడు ఇశ్రాయేల్ దేశంలోకి వస్తాడు. ఇశ్రాయేల్ దేశంలోకి వస్తాడు. వాడు వచ్చేయమంటాడంటే ఇప్పుడు ఇరాన్ దేశము ఇశ్రాయేల్ మీద 48 గంటల్లో యుద్ధం అని అంటున్నారు. గాజా, సిరియా, లెబనాన్ ఈ ప్రాంతాలన్నీ ఇశ్రాయేల్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాయి. అన్ని దేశాలతో వాడు మాట్లాడతాడు. ఇశ్రాయేలు దేశంలోకి వస్తాడు, ఇశ్రాయేలీలతో మాట్లాడతాడు. వాడు ఏం చేస్తాడు? ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాలన్నీ వాడు మాట్లాడే అద్భుతమైన మాటలకి ఉప్పొంగిపోయి వాళ్ళు అనుకుంటారు, ఎంతకంటే మంచి రాజు మనకి ఎక్కడ దొరుకుతాడు, ఎంతకంటే సమాధానం ఇచ్చే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు అని ప్రపంచం మొత్తం అతన్ని ఆశ్చర్యంగా చూస్తారు. బైబిల్ ఏం చెబుతుంది అని అంటే వాడు మోసంతో, కుయుక్తితో ప్రపంచ దేశాలన్నిటితో
వాడు సమాధానంగా ఉన్నట్టు నటిస్తాడు. బైబిల్ చెబుతుంది వాడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారము ఇశ్రాయేలు దేశంలో అనేకులకి నిబంధనను స్థిరపరుస్తాడు. క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి ఇశ్రాయేలు దేశంలో అనేకులతో నిబంధనను స్థిరపరుస్తాడు. నిబంధనను స్థిరపరచడం అంటే ఏంటి? ఒక నిబంధన చేస్తాడు. ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న అనేక మందితో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఏంటి అనేది మనకి న్యూస్లో వచ్చింది, అప్పుడు మీరు చూడొచ్చు. వాడు సంతకం చేస్తాడు పేపర్ మీద, అగ్రిమెంట్ మీద. ఇశ్రాయేలీలతో వాడు నిబంధన చేయటమో దాని మీద రాసి ఏమేం నిబంధన ఆ పాయింట్స్ ఉన్నాయో రాసి వాడు సైన్ చేస్తాడు. వాడు సైన్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ నిబంధన మనకి న్యూస్లో వచ్చేసింది. మీరు ఆ నిబంధనను తీసుకుని చదువుతారు, దాంట్లో ఏం రాసిందో అది చదువుతారు. అందులో ఏమేం పాయింట్లు ఉంటాయి అని అంటే ఇతడు ఇశ్రాయేలీలకి పీస్ ఇస్తాడు, అంటే సమాధానం ఇస్తాడు. ఇతడు 7 సంవత్సరాల పాటు నిబంధన చేస్తున్నాడు. ఇతడు మనకి మెస్సయ్యాగా వచ్చాడు అని ఇశ్రాయేలీలు అతన్ని నమ్మి అతనితో 7 సంవత్సరాల అగ్రిమెంట్ చేస్తారు. 7 సంవత్సరాల నిబంధన చేస్తారు. ఆ 7 సంవత్సరాల నిబంధనలో మొదటి 3.5 సంవత్సరాల పాటు ఇప్పుడు మీరు చూశారు కదా, ఇశ్రాయేలు దేశంలో ఆ ఎర్రని పెయ్యని వాళ్ళు బలి ఇవ్వబోతున్నారు. దాని బూడిద తీసుకుంటారు. ఆ బూడిద తీసుకుని వెళ్ళి ఒక కుండలో పెడతారు. అందులో కొంచెం బూడిద తీసుకుంటారు, వేరే కుండలో నీళ్లు పోస్తారు, ఆ కుండలో బూడిద వేస్తారు, ఆ నీళ్లు కలుపుతారు. నీళ్లు కలిపి ఆ నీళ్లు తీసుకెళ్ళి యెరూషలేం పట్టణంలో ఒక ప్లేస్లో ఆ నీళ్ళు ఇలా స్ప్రింకిల్ చేస్తారు. ఎక్కడైతే వాళ్ళు నీళ్లు ఇలా స్ప్రింకిల్ చేస్తున్నారో అదే స్పాట్లో ఇశ్రాయేలీలు దేవుని ఆలయం కడతారు. దేవుని ఆలయం కట్టి లేవీ కాండంలో ఉన్న బలులని ఇశ్రాయేలీలు అక్కడ అర్పించడం స్టార్ట్ చేస్తారు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే అక్కడ మందిరం కట్టి బలులు అర్పించడం స్టార్ట్ చేస్తారో 7 సంవత్సరాల నిబంధన చేసిన ఈ క్రీస్తు విరోధి ఆ బలుల్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే మీరు బలులు ఇచ్చుకోండి, మీరు దేవాలయం కట్టుకోండి, మీరు మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను మీకు పీస్ ఇస్తా, నేను మీకు సమాధానం ఇస్తా, నేను మిమ్మల్ని కాపాడుతా, నేను మిమ్మల్ని రక్షిస్తా అని చెప్తాడు. నిబంధన జరిగిన తర్వాత మొదటి సంవత్సరం అయిపోయిద్ది, 2వ సంవత్సరం అయిపోయిద్ది, 3వ సంవత్సరం అయిపోయిద్ది, 6 నెలలు అయిపోయిద్ది, అంటే 3.5 సంవత్సరాలు అయిపోయిద్ది. 3.5 సంవత్సరాలకి ఆడి బ్రెయిన్లో కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. వాడేమనుకుంటాడంటే ఇశ్రాయేలీలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడం ఏంటి, అసలు ఈ భూమికి నేనే దేవుడిగా ఉండాలి కదా, ఆ పిక్చర్ తీసేనాను, ఈ భూమికి నేనే దేవుడిగా ఉండాలి కదా అని ఈ క్రీస్తు విరోధి అనుకుని ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్తాడు. యెరూషలేం పట్టణంలోకి వెళ్తాడు. యెరూషలేం పట్టణంలోకి వెళ్ళి ఇశ్రాయేలీలు కట్టుకున్న టెంపుల్లోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆడు కూర్చుంటాడు. అది పౌలు చెబుతున్నాడు ఇక్కడ. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు
తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మను మోసపరచనీయకుడి అని చెప్తున్నాడు పౌలు. ఫైనల్ ప్రవచనం. ఈ ప్రవచనం కనుక నెరవేరిందనుకోండి, సంఘం ఎత్తబడింది. ఇప్పుడు ఎర్రని పేయిలు ఈ నెల 22వ తారీఖున వాళ్ళు బలిచ్చి ఆ బూడిదని తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో కలిపి వాళ్ళు దేవుని ఆలయం కట్టే స్థలంలో ఆ నీళ్ళని స్ప్రింకిల్ చేసి ఎక్కడైతే మందిరం కడతారో ఆ మందిరంలోకి క్రీస్తు విరోధి అనేవాడు వెళ్ళిపోయి కూర్చుని నేనే దేవుణ్ణి అని చెబుతాడు. నేనే దేవుణ్ణి అని చెప్పినప్పుడు, వాడు దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. సంఘం ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాం మనం. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? వాడు వచ్చేదాకా వాడి కోసం ఎదురు చూడటం కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించాలి. సువార్తని ఎలా ప్రకటించాలి? 4 కరపత్రాలు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి వచ్చే పోయే వాళ్ళకి అన్నీ ఇచ్చి యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని నమ్ముకో, ఇలా కాదు సువార్త ప్రకటించాల్సింది. ఈ రోజుల్లో క్రైస్తవులు పవర్ లేకుండా సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని చిత్తం లేకుండా సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు లేకుండా సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా హిందూ టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్ళి నేను నిలబడి ఒక చిన్న మైక్ పెట్టుకుని, పాపులారా దేవుని వైపు తిరగండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, మీరు పాపం చేశారు, మీ పితరులు పాపం చేశారు, మనందరి కొరకు యేసుప్రభు వచ్చారు, యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన్నే నమ్ముకోండి అంటే వాళ్ళ కోపం వచ్చింది. ఆదివారం పూట మనం చర్చి జరుపుకుంటా ఉన్నాం. చర్చి బయట ఎవరన్నా వచ్చి మైక్ పెట్టుకుని, క్రైస్తవులారా మీ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఈ చర్చి నిజమైనది కాదు, మా దేవుడే నిజమైన దేవుడు, నమ్ముకోండి అంటే మీరు కూడా అపోజ్ చేస్తారు. సువార్తని ఎలా చెప్పాలి? సువార్తని ఎలా చెప్పాలి అని అంటే యేసు ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. శక్తిని పొందిన తర్వాత యెరూషలేములోను యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పారు. అది యేసు ప్రభు చెప్పిన మాట. పవర్ లేకుండా సువార్త ప్రకటించొద్దురా బాబు అని యేసు ప్రభు చెప్పారు. పవర్ లేదనుకోండి, సువార్త చెప్పొద్దు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పారు. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కూడా 100 మంది 1000 మంది ఆయన చూడటానికి వచ్చారు, ఆయన ముట్టుకోవటానికి వచ్చారు. శిష్యులు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు గొప్ప అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి. అంటే దేవుని పవర్ వాళ్ళతో ఉంది. పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్ అయ్యారు. వాళ్ళ సువార్తలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. పవర్ లేకుండా యేసు ప్రభు కానీ యేసు ప్రభు శిష్యులు కానీ సువార్తని ప్రకటించలేదు. అక్షరం చంపిద్ది, ఆత్మ జీవింపజేసిద్ది. ఆత్మ లేకుండా వాక్యం ప్రకటించకూడదు. వాక్యము ఆత్మ లేకుండా ప్రకటిస్తే అది అక్షరం, అది చంపిద్ది. అలా చేయకూడదు. మనం సువార్తని ఎలా ప్రకటించాలి అని అంటే విత్ పవర్. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఆ పవర్ని చూపించాలి. 1000 ప్రసంగాలు చేసిన ఒక సేవకుడు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గట్లా. 1000 ప్రసంగాలు అనర్గళంగా ప్రకటించిన వ్యక్తి, అయ్యా మా పిల్లోడికి జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అని ఒక కుటుంబంలో ఒక బాబుని తీసుకుని వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే ఏం జరగల. మనం ప్రార్థన చేస్తే ఈవెన్ వెంట్రుకలు కూడా కదలకపోతే దేవుని పవర్ ఎక్కడ కనపడిద్ది? దేవుని పవర్ని చూపించు, భూమి తలకిందులైద్ది. క్రీస్తు విరోధి వస్తాడు, సూచక్రియలు జరుగుతాయి. ఈ కాలంలో వాడు రాబోయే ముందు ప్రవచనాలు నెరవేర్పవుతా ఉంది. మరి క్రైస్తవులంగా మనమేం చేయాలి? ఈ రాజ్య సువార్త భూదిగంతాల వరకు మనం తీసుకుని వెళ్ళాలి. అటు తర్వాత అంతం వచ్చింది. అంతం రావటానికి ముందు మన మీద పెద్ద భారం ఉంది.
దేవుని బిడ్డ క్రైస్తవులు ప్రార్థన చేయట్లేదు, అందుకనే పవర్ ఉండట్లా. గంట సేపు ప్రార్థన పనికిరాదు, 2 గంటల ప్రార్థన సరిపోదు. యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు. ప్రార్థన చేయటంలో రాత్రి అంతా ప్రార్థనలో గడిపారు. యేసు ప్రభు ఇంకా చాలా చీకటిగా ఉండినప్పుడే అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యేసు ప్రభువే ఆయన ప్రార్థన చేశాడు. మరి ఈ రోజుల్లో ఉన్న పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారా? సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? ఒక్కళ్ళన్నా రాత్రంతా ప్రార్థన చేశారా? మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళబోయే ముందు ప్రార్థన ఆత్మ లేకుండా మనం ఏం చేయలేం. సువార్తను ఆపండి, ముందు ప్రార్థన చేయండి. దేవుని పవర్ని, దేవుని ఆత్మని, దేవుని నడిపింపుని, దేవుని స్వరాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఏం చెబుతున్నాడు? వెళ్ళమంటున్నాడా వద్దా? ప్రకటించమంటున్నాడా వద్దా? వెళ్ళబోయే ముందు దానికి కావలసిన అధికారం దేవుడు మనకిస్తున్నాడా లేదా? దేవుని చిత్తానుసారంగా మనం సువార్త ప్రకటిస్తున్నామా లేదా? పౌలు ఒక ప్లేస్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే దేవుని ఆత్మ ఇక్కడ వద్దు అని చెప్పాడు, ఇటొద్దు ఇటెళ్ళు అని అన్నాడు. దేవుడు చెప్తాడు మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్త ప్రకటించకూడదు. కొన్నిసార్లు పందులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, వాటి ముందు ముత్యాలు వేయకూడదు, వాటికి పరిశుద్ధమైనది పెట్టకూడదు, లేదంటే నిన్ను అక్కడే చంపేస్తారు. నిన్ను అక్కడే చంపేస్తే నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక పూర్తి కాకముందే మీరు చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోతారు. అలా కుదరదు. ఈ చివరి దినాల్లో మనం దేవుని కొరకు నిలబడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, నాయన ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించండి నాయన, మీరు దీవించండి తండ్రి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డల మీద ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అదే ఆపేసి